హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను పలనాటి. ఈరోజు నేను నెల్లూరులో రాజరాజేశ్వరి గుడిలో జరుగుతున్న దసరా ఉత్సవాలకైతే వచ్చున్నాము. ఇక్కడ గుడికి చాలా అలంకరించున్నారు, చాలా బాగా లైటింగ్ చూడండి. లైటింగ్ అయితే చాలా అలంకరించున్నారు. ఇది నెల్లూరు రాజరాజేశ్వరి గుడి గాలి గోపురము. మనం ఇక్కడ నుంచే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్డుకి ఇరువైపులా లైటింగ్ డెకరేషన్ చాలా దూరం చేస్తారు. కరెంట్ ఆఫీస్ నుంచి అటు జీహెచ్ దాకా చేస్తారు. చాలా బాగా అలంకరిస్తారు. ఇక్కడి నుంచి మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే సింహద్వారము. ఇక్కడ కూడా పూల అలంకరణ చాలా బాగా చేశారు. ఇటువైపు ఎడమ చేతి వైపు వినాయకుడు, కుడి చేతి వైపు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఉంటారు. అక్కడైతే మనం దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇది సింహద్వారము. ఇది గుడి ముందర ఉన్న పెద్ద మండపము. ఇది కూడా బాగా అలంకరించారు, చాలా బాగా. భక్తులందరూ గుడి చుట్టూ తిరిగే వాళ్ళు తిరిగి కాసేపు అక్కడ కూర్చుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది, రిలాక్స్గా. ఇక్కడ గాయత్రి మాత అమ్మవారి గుడి ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు అమ్మవారిని. ఇది కళ్యాణ మండపము, రాజరాజేశ్వరి గుడి కళ్యాణ మండపము. ఇక్కడైతే అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఉత్సవాలకి 9 రోజులు ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఇక్కడైతే అమ్మవారికి దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. భక్తులు పెట్టుకొని గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. గుడి తిరిగే వాళ్ళైతే గుడి తిరుగుతూ ఉంటారు. ఇదైతే హోమాలు వేస్తూ ఉంటారు. ఇక్కడ హోమం. అమ్మవారి పక్కనే శివాలయం కూడా ఉంది. అక్కడ కూడా భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు 21 రోజు 41 రోజు అలా దీక్షగా ఉండి మాలలు వేసుకుంటూ ఉంటారు. మాల వేసుకొని గుడి చుట్టూ తిరగడం, దీపాలు పెట్టుకోవడం. ఇది అమ్మవారి అలంకార మండపము. నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని ఒక్కొక్క అలంకారంలో అలంకరించి ఇక్కడ పెడుతూ ఉంటారు. ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారము చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.